జై శ్రీరామ్. హిందూ బంధువులందరికీ నమస్కారాలు. మనకు మనకు దేశ విషయాలు చాలా మనము పట్టించుకోక లైట్గా తీసుకొని లేదా నెగ్లెక్ట్ చేసి దాన్ని బాగా సీరియస్గా అటెన్షన్ పే చేయక దాన్ని పట్టించుకోక చిన్న విషయమే మామూలు విషయమని పట్టించుకోకుండా సీరియస్నెస్ అనేది లేకపోవడం వల్ల మనం చాలా విషయాలను వదిలేసి మర్చిపోయి తర్వాత అవే మనకు పెద్ద సమస్యలుగా పరిగణిస్తాయి. 2000 సంవత్సరాల క్రితము ఆశ్చర్యపోతారు. 2000 years బిఫోర్ అంటే భారతదేశం అఖండ భారతంలో అనమాట. అనేక రాజుల చేత పరిపాలించబడినప్పటికీ కూడా ఇది అఖండ భారతము. అంటే ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాను గాంధార దేశం అనమాట. మహాభారతంలో గాంధారి శకుని వాళ్ళ యొక్క దేశం అనమాట. అట్లనే జావా, సుమాట్రా ఇవన్నీ కూడా భారతదేశం అఖండ భారతంలోని దేశాలు. ఇవన్నీ కూడా మిడిల్ ఈస్ట్ గల్ఫ్ కంట్రీస్, ఇప్పుడు ప్రస్తుతం ఎడారి దేశాలు కూడా అప్పుడు కూడా యవనుల చేత పరిపాలించబడినాయి. కాల యవనుడు లాంటి అనేక రాక్షసుల చేత పరిపాలించబడిన రాజ్యాలు కూడా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ నరకాసురుడు, లేకపోతే కాల యవనుడు, ఇట్లా అనేక మంది యవనులు పరిపాలించిన రాజ్యాలు కూడా ఉన్నాయి అన్నమాట. అయితే అవన్నీ స్వతంత్ర దేశాలకు ఉన్నప్పటికీ కూడా సంస్కృతి మాత్రము భారతీయ సంస్కృతి అన్నమాట. అంటే విగ్రహారాధన మన వేదమయ ప్రామాణికంగా తీసుకోవడము, వేదం ప్రామాణికంగా తీసుకొని వాళ్ళు కూడా అనేకమైన సొంత పద్ధతుల ఆరాధనలు చేసినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అంటే పూర్తి స్వేచ్ఛ ఉన్నదన్నమాట. ఇప్పుడు మనం మాట్లాడుకున్న ఇవాళ టాపిక్ మాత్రము ఫుడ్స్. 2000 సంవత్సరాల క్రితము ముందుకు వెళ్ళేది ఉంటే ప్రపంచంలో కూడా ఎవరికి కూడా సరైనటువంటి ఆహార సంస్కృతి లేదు, ఫుడ్ కల్చర్ కూడా లేదనమాట. ఫుడ్ కల్చర్ ఉన్నటువంటి ఏకైక దేశము కేవలం భారతదేశం మాత్రమే. ఇది మీకు ఆశ్చర్యం కల్పించవచ్చు చాలామందికి. ఈనాటి జనరేషన్కి అయితే చాలా తెలియదు, ఆశ్చర్యం కలిగిస్తుంది అనమాట. సంపూర్ణ ఆహారము, శాస్త్రీయమైనటువంటి మెడికల్ వైద్య ఆరోగ్యాన్ని, ఆహారం కేవలం ఆకలి తగ్గించుకోవడం కోసమే మాత్రమే కాదు, ఆహారాన్ని ఎలా కాపాడుకోవాలి, ప్రతి సీజన్లో పట వర్షాకాలము, ఎండాకాలము, చలికాలము, అనేక కాలాల్లో వచ్చేటువంటి ఈ కాలం మార్పు, వాతావరణంలో వచ్చే మార్పులను అధిగమించి మన ఇమ్యూనిటీ, రోగనిరోధక శక్తిని పెంచుకొని ఆ రోగాల నుంచి ఎలా కాపాడుకోవాలనేది ఒంటింటి వైద్యం అన్నమాట. ఒంటింట్లో వాడే కూరల్లో వాడే పదార్థాలే, వస్తువులే, అనేక మసాలా పదార్థాలే మనకు ఆహారం చిట్కాలన్నమాట. ఆహార సమస్యలను, అనేక వైద్య సమస్యలను పరిష్కరించి ఆహారంలో పడి వచ్చేటువంటి ఇబ్బందులను కూడా తొలగించి ఆహారాన్ని ఒక ఔషధంగా మార్చేటటువంటి దినుసులు మనకు అనేకం ఉన్నాయన్నమాట. 2000 years బ్యాక్ మీరు వెళ్ళేది ఉంటే కేవలము వాళ్ళ భాషలకు లిపి లేదు. ప్రపంచంలో అన్ని మిలేచ్చులు, ఆఫ్రికా కానివ్వండి, వెస్ట్రన్ ఏషియా కానివ్వండి, యూరప్ కానివ్వండి, నార్త్ అమెరికా, సౌత్ అమెరికా అంతా ఆటవిక జాతులు సేవజేస్ అన్నమాట. కేవలము జంతువులను వేటాడి తినడము, చెట్లకు దొరికే పండ్లను తినడము, అంతే తప్ప వ్యవసాయం అనేది కూడా తర్వాత క్రమక్రమంగా వచ్చింది. వ్యవసాయం అనేది అంటే వాళ్ళకు సరైన అంటే ఈ కాల్చుకొని తినడం తప్ప, ఫస్ట్ మాంసాన్ని పలుచుకొని తినడం తప్ప దాని మాంసం పట్ల చేసుకోవడానికి పదార్థాలు తెలియవు. పసుపు, ఇలాచి, లవంగ్ లాంటి మసాలా దినుసులు భారతదేశంలోంచి పోయిన తర్వాతనే వాళ్ళకి తెలిసినాయి. ఎప్పుడైతే సముద్ర మార్గము, నౌకా మార్గం ద్వారా భారతదేశానికి కొంతమంది వచ్చిండ్రో, వాళ్ళు ఇక్కడి నుంచి మసాలా వస్తువులు తీసుకుపోయినరో, మసాలా వ్యాపారాలు చేయడం మొదలుపెట్టినో, అప్పటి నుంచి వాళ్ళకు ఇది రుచికరంగా చేసుకోవడానికి ఇన్ని రకాల వస్తువులు ఉంటాయి భారతదేశంలో అనేది వాళ్ళకి తెలిసిందనమాట. తర్వాత భారతదేశమే దండయాత్రలకు దీనిలో ముఖ్య కారణమైంది. స్పైసెస్ అనేది కూడా ఒక ముఖ్య కారణమైంది. మళ్ళీ డైమండ్, సిల్వర్, సిల్క్ వస్త్రాలు, జ్యువెలరీ, గోల్డ్ ఇవన్నీ కూడా భారతదేశంలో కూడా బాగా ఉన్నాయని తెలిసింది. ప్రపంచంలో అందరి కళ్ళు ఈ భారతదేశంలో పడడానికి అదే కారణమైంది అన్నమాట. సరే, ఇప్పుడు మనము ప్రస్తుత కాంటెక్స్ట్లో మాత్రము మనము కేవలం ఆహారం గురించి, సంపూర్ణ ఆహారాన్ని మన తాతల నుంచి వచ్చినటువంటి సంపూర్ణ ఆహార పద్ధతిని మనం పాటించడం లేదు. అందువలన ఈ తీరుగా రోగాలతో, జబ్బులతో ప్రజలు బాధపడుతూ ప్రతి హాస్పిటల్ వెళ్ళండి కిటికీలు ఆడుతుంది అనమాట. కిరాణం షాపులో కంటే కూడా హాస్పిటల్లో జనాలు ఎక్కువ కనబడుతున్నారు. ఇంత దారుణమైనది ఇది. ఎక్కడ వెళ్ళి హాస్పిటల్లో ఫుల్ రష్ ఉంటున్నది అనమాట. కోట్ల వ్యాపారం అయిపోయింది, అది మల్టీ క్రోర్ బిజినెస్ అనమాట మెడికల్ ఇండస్ట్రీ అనేది, హాస్పిటల్స్ అన్నీ కూడా. అందువల్ల ఈ ఆహారం మీద దృష్టి సారించాలా అనే ఒక ఆలోచన కలిగింది. అందరికీ తెలిసిన విషయమే, నేను కొత్తగా ఏమీ చెప్పడం లేదు, కానీ మీకు గుర్తు చేస్తున్నాను. ఆడియన్స్ గుర్తు చేసుకొని వీళ్ళ మేరకు మనం పాటించడానికి ప్రయత్నం చేయాలి. ఒకప్పుడు నేనే నెగ్లెక్ట్ చేశాను, కానీ క్రమక్రమంగా మనం మార్చుకొని, మనస్తత్వాన్ని మార్చుకొని మనము
జాగ్రత్త వహించినప్పుడు మనం కొన్నైనా మంచి మార్పులు తీసుకురాగలుగుతాము. ఇంగువ ఫర్ ఎగ్జాంపుల్ మన ఆహారంలో మన ఇంట్లో వాడే వస్తువులు, అనేక వస్తువులు మన ఆరోగ్యానికి ఎంతో కాపాడుతాయి. ఇవి మనం యూట్యూబ్లో పట ఎన్ని లేవు, మన ఆయుర్వేద వైద్యము, ఒంటింటి చిట్కాల వెబ్సైట్లు ఎన్ని లేవు, యూట్యూబ్లో ఎన్ని దొరకవు మనకు, ఎంతోమంది వీడియోలు ఉంటాయి. అవి చూసి మనం వాటిని నేర్చుకుని పాటించాలా, తెలుసుకోవాలా, పాటించాలా. అప్పుడు మనం మెడికల్ ఎక్స్పెండిచర్ తగ్గుతుందండి. అంతేకాదు మీ పిల్లల ఆరోగ్యాన్ని కాపాడినట్టు అవుతుంది, మెడికల్ బిల్లు తగ్గుతుంది. మళ్ళీ వాళ్ళకు ఆరోగ్యవంతమైన జీవితం ఎలా గడపాలనేది నేర్పించి ఆర్ట్ ఆఫ్ లివింగ్, కళాత్మకంగా జీవించడం అనేది గొప్ప అంశాన్ని మీరు బోధించగలుగుతారు. మీరు రోల్ మోడల్స్ అయ్యి పిల్లలకు రోల్ మోడల్స్ అవ్వాలండి తల్లిదండ్రులు. ఇది ఇంగువ వేస్తే ఒక 2 రోజులు 3 రోజులు కూడా ఆహారం నిల్వ ఉంటుందట. ఎంత ఆశ్చర్యకరం అండి. ప్రతిదీ మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని, అది ఫ్రిడ్జ్లో పెట్టి ఎంత కంటామినేషన్, అది ఎంత బ్యాక్టీరియా, ఎంత కంటామినేషన్, అది ప్రతిదాన్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం అలవాటు అయిపోయింది ఫారినర్స్ని చూసి. నిల్వ ఉంచుకోకూడదు. ఎప్పుడైనా పచ్చలా కానీ ఇంకా వేరే ఏదైనా నిల్వ ఉంచుకోవాలంటే ఇంగువ. పూర్వకాలంలో ప్రతి దేవస్థానం పోతే పులిహోర పడి ఇంగువ వేసేవారు. ఎంతో ఆరోగ్యానికి ఎంతో బాగుంది, రుచికరంగా కూడా ఉండేది అది. ఆ పులిహోర ఇప్పుడు ఇంగువ వేసిన పులిహోర దొరకడమే లేదు. ఏ గుడి వెళ్ళినా కూడా పులిహోర ఇంగులో ఉండడం లేదు. అసలు అవైలబుల్ ఉందా లేదా మార్కెట్లో? ఉంటుంది, ఎక్కడో ఉంటుంది. కొన్ని వాళ్ళు లేకపోతే ఆటోమేటిక్గా వాళ్ళు కూడా అమ్మారు కదా. ఇంగువ పెద్ద యాంటీబయాటిక్ అది. అంతేంది హెడేక్ పారాసిటమాల్, జ్వరం, ఫీవర్స్ కామన్ కాంప్లైంట్స్ అన్నమాట. ఇంటర్మీడియట్లో వచ్చింది నాకు స్పెక్ట్స్. ఇంత మెడిటేషన్ యోగా చేసి కూడా నేను దీన్ని పొడగొట్టుకోలేకపోయాను. అంటే ఇది ఐసైడ్కి సంబంధించింది కాబట్టి దీన్ని పొడగొట్టుకోలేకపోయాను. కాకపోతే 90% మెడిటేషన్ యోగా ద్వారా మన మెడికల్ ఎక్స్పెండిచర్ తగ్గించుకోగలిగాను. దాని మాత్రం డౌట్ లేదు. ఎప్పుడు హాస్పిటలైజ్ అయ్యి వేల లక్షల బిల్లులు పెట్టింది ఎన్నడూ లేదు. అట్లా 2-3 సార్లు మనము తరచుగా జ్వరము, హెడేక్ వస్తున్నదంటే ఇంగువ వాడాలి ఆహారంలో పడ. తర్వాత పెద్ద యాంటీబయాటిక్, అది తలనొప్పిని పూర్తిగా నివారిస్తుంది, జ్వరాన్ని నివారిస్తుంది. అంతేంది నెయ్యితో ఒక కొంచెం నెయ్యిలో దాన్ని ఇంగువ కలుపుకునేది ఉంటే అది మనకు అజీర్ణ వ్యాధిని, ఇండైజెషన్ను, అజీర్ణం అనమాట. ఫుడ్ డైజెస్ట్ అవ్వడం లేదు, అరగడం లేదు, అల్సర్స్ ఫామ్ అయినాయి అనే బాధలు కూడా పోతాయి అనమాట. సులభంగా ఆహారం జీర్ణం అవుతుంది, మనకు బాడీకి శక్తి వస్తుంది అనమాట. ఇక మిరియాల సంగతి చాలామంది తెలిసే ఉంటుంది. కోల్డ్ కాఫ్కు మిరియాలే అత్యద్భుతమైనటువంటి ఔషధం అనమాట. అది మనకు ఆస్మా ఉన్న వాళ్ళు కూడా మిరియాలు వేసుకుంటూ పోతే, కొంచెం కాస్త వేడి నీళ్ళలో మిరియాల పొడిని వేసుకొని తాగుతూ ఉంటే ఆస్మా తగ్గుతుందండి. ఇప్పుడు నా ఫ్రెండ్సే ఉన్నారు, నెబులైజర్స్ వాడతారు. ఎందుకంటే వాళ్ళు సరైన కేర్ తీసుకోరు, చెప్పితే కేర్ వినరు అనమాట. చాలామంది వినరు. మన రిలేటివ్స్లో బంధువులే కావచ్చు, మన ఫ్రెండ్సే కావచ్చు, చెప్పిన మాట వినరు కదా, మంచి మాటలు వినరు ఈ కాలంలో కూడా. అందువల్ల బాధపడుతూ ఉంటారు, లక్షల డబ్బులు వేరే డబ్బులు తగిలేస్తుంటారు, కానీ పద్ధతులు మార్చుకోరు అనమాట. నెబులైజర్స్ మీద, ఇన్హేలర్స్ మీద, యాంటీబయాటిక్స్ మీద, అమాక్సిలిన్ యాంటీబయాటిక్స్ మీద అన్ని హయ్యర్ యాంటీబయాటిక్స్ వాడతారనమాట. వాటి మీద డిపెండ్ అయ్యి ఆ సిస్టమ్ మొత్తం కొలాప్స్ అవ్వకుండా పోతుంది. అదే మనం చిన్న తీసుకునేది ఉంటే దాన్ని ఎలాగా మనం మన ఆరోగ్యాన్ని, మెడికల్ బిల్లు తగ్గుతుంది, మళ్ళీ హెల్త్ తొందరగా ఇంప్రూవ్ అవుతుంది కూడా. అట్లే మనము ఎంతో అంతేకాదు, దీన్ని ఇప్పుడు లవంగాలు ఉన్నాయనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, లవంగాల పడ కొంచెం నీళ్ళలో పడ లవంగం నీళ్ళు వేసుకొని తాగితే, లవంగాలను కొంచెం ముక్కలుగా చేసుకొని లవంగం కొంచెం వేడి నీళ్ళు లాగితే అది పెద్ద యాంటీబయాటిక్ పనిచేస్తుంది అనమాట. హార్ట్ పేషెంట్లు, క్యాన్సర్ పేషెంట్లు దాన్ని రెగ్యులర్గా వాడుతూ ఉంటే ఏమవుతుందంటే హార్ట్ను మెయింటైన్ చేస్తూ ఉంటుంది అనమాట. గుండెని మెయింటైన్ చేయగలుగుతుంది, లేకపోతే మన యొక్క క్యాన్సర్ పేషెంట్స్ కూడా మెయింటైన్ చేయగలుగుతారు. ఒక క్యాన్సర్ పేషెంట్స్ సాధారణంగా 8 సంవత్సరాల పాటు చచ్చిపోతుంటారు. అలా కాకుండా 15 సంవత్సరాలు బతుకుతారు. క్యాన్సర్ పూర్తిగా నివారణ కాదు, కానీ అది అంగిపోతుంది అనమాట, సప్రెస్ అవుతుంది అనమాట. సిస్టమ్ని మనం మన ఇమ్యూనిటీని, దానివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్, ఇప్పుడు క్యాన్సర్ డ్రగ్స్ వాడతారు, హైయర్ యాంటీబయాటిక్స్ వాడతారు, ఫ్లాక్సిమ్ లాంటి, ఈ కీమోథెరపీ వాడతారు. దానికి సైడ్ ఎఫెక్ట్స్ను పూర్తిగా న్యూట్రలైజ్ చేయగలుగుతాయి అనమాట. మన ఆయుర్వేద ఔషధాలు, మన ఒంటిటి ఔషధాలు, ఆయుర్వేద ఔషధాలు సైడ్ ఎఫెక్ట్స్ను నివారణ చేసి మన రెసిస్టెన్స్ ఇమ్యూనిటీని పెంచడం ద్వారా మన హెల్త్ని మెయింటైన్ చేయడానికి ఉపయోగపడతాయండి. ఇది నేను చెప్పిన మాట కాదు. నీకేం తెలుసు, డాక్టర్వా, లేదా డైటీషియనా, న్యూట్రిషన్ ఎక్స్పర్ట్వా అని అనొచ్చు మీరు. డాక్టర్ బిఎం హెగ్డే, ఐ రిపీట్ వన్స్ అగైన్, రిమెంబర్ ద నేమ్, చూసుకోండి యూట్యూబ్లో పట. డాక్టర్ బిఎం హెగ్డే
ద నెంబర్ 1 టాప్ అలోపతి కార్డియాలజిస్టు మణిపాల్ హాస్పిటల్ లోపల నెంబర్ 1 టాప్ హార్ట్ సర్జన్ అయినటువంటి కార్డియాలజిస్ట్ అయినటువంటి డాక్టర్ బిఎం హెగ్డే గారు చెప్పినటువంటి విషయాలను వినండి. ఈ ప్రపంచం మొత్తం కూడా అలోపతి మాఫియాతో చేతిలో పోయింది. అలోపతి వ్యతిరేకంగా ఆయన ఇంగ్లీష్ డాక్టర్ అయ్యి ఉంటే కూడా ఇంగ్లీష్ వైద్యానికి వ్యతిరేకంగా పోరాడుతున్నాడు ఆయన. అందుకని హత్యాప్రయత్నం జరిగింది అమెరికా లోపల. ఆయనను సెక్యూరిటీ ఇచ్చి అమెరికా నుంచి సేఫ్గా మళ్ళీ ఇండియాకి వాపస్ పంపించారు. బిఎం హెగ్డే గారి వీడియోస్ చూడండి, మీకు అనేక విషయాలు తెలుస్తాయి. డయాబెటీస్, ఇవన్నీ డయాబెటీస్, ఇప్పుడు థైరాయిడ్ కూడా మాఫియాలో చేరిపోయింది. డయాబెటీస్ పెద్ద మాఫియా అనమాట. పెద్ద కంపెనీలు దానిపై అవెంటిస్ లాంటి, ఫైజర్ లాంటి పెద్ద కంపెనీలు ఇచ్చే మందులను చచ్చినట్టు జీవితం అంతా వాడుతూనే ఉండాలి. దాని ఆయుర్వేదం, అలోపతి ఇమీడియట్గా ఎమర్జెన్సీ కాబట్టి డయాబెటీస్కు అలోపతి వాడుకుంటూ ఇంగ్లీష్ వాడుతూ దాని తోడుగా సప్లిమెంటరీగా సపోర్టింగ్ సిస్టమ్గా ఆయుర్వేదాన్ని, నేచర్ కేర్ తీసుకొని యోగా మెడిటేషన్ తీసుకునేది ఉంటే ఆటోమేటిక్గా మెల్లమెల్లగా అలోపతి మీద డిపెండ్ అవ్వడం తగ్గిపోయి, డోస్ తగ్గిపోయి చివరికి అవసరమైన స్థితి వస్తుంది అనమాట. మెయింటైన్ చేసే స్థితి వస్తుంది. ఒకసారి ఇది మొత్తం మానేసి అది తీసుకోమని అంటే ప్రమాదం. ఎందుకంటే మన లైఫ్ స్టైల్ బాగా మారిపోయింది కాబట్టి, పూర్తిగా చెడిపోయింది కాబట్టి ఒక్క రోజులో మనం మారిపోలేము. ఏదైనా క్రమక్రమంగా మారాలా. ఇప్పుడు బాగా తాగుడు అలవాటు అయిన ఒకసారి మానేస్తే చచ్చిపోతాడు. మెల్లిమెల్లిగా తగ్గించుకుంటూ రావాలా. క్రమక్రమం గ్రాడ్యువల్గా తగ్గించుకుంటూ వెళ్ళాలి. లైఫ్ స్టైల్ని మారుస్తూ వెళ్ళాలన్నమాట. నెయ్యి మన ఆవు నెయ్యి, ఆవు పాలు, ఆవు పెరుగు ఎంత బలమైన ఆహారం అది. ఆవు నెయ్యి, తేనె రోజు మార్నింగ్ ఉదయం ఎంటీ స్టమక్ ఉన్నప్పుడు ఒక హాఫ్ స్పూన్ తేనె తాగితే అది ఎంతో ఆరోగ్యం అనమాట. అది మన బ్లడ్ను, హెమోగ్లోబిన్ పెంచుతుంది. మన రక్తం యొక్క శాతాన్ని పెంచుతుంది అనమాట. హెచ్బి హెమోగ్లోబిన్ పెంచుతుందండి. అంటే పసుపు లేదా మిరియాలు గ్లాసు పాడల లోపల పసుపు కలుపుకొని వేసుకొని తాగేది అది ఎంత యాంటీబయాటిక్ అనమాట. ఎంత రెసిస్టెన్స్ వస్తుంది. ఎన్ని రకాల రోగాలను రోగాలు రాకుండానే కాపాడుతుంది మన ఆరోగ్యాన్ని. ఎంతో యాంటీబయాటిక్గా పనిచేస్తుంది. పసుపును మన పసుపుని అమెరికా వాడు పేటెంట్ కోసం ట్రై చేసిండు వాడు. మన ఇండియా ఒకసారి గెలిచింది అనుకోండి, మన ఇండియా అదే పాత గవర్నమెంట్ ఉండేదంటే పసుపు కూడా వాళ్ళ చేతి పేటెంట్ రైట్స్ వాళ్ళకే పోయేది. అమెరికా పసుపు మీద మాదా ప్రోడక్ట్ అని దాదాపు పేటెంట్ రైట్స్ కుట్లాడిన వాళ్ళు, కేసు ఇచ్చిన వాళ్ళు. అంటే అట్లా ఉన్నదనమాట ప్రపంచం. వాళ్ళు మన దాన్ని లాగే దొబ్బడానికి ప్రయత్నం చేస్తామంటే మన దానికి విలువ గుర్తిస్తలే. మనం ఇట్లా అనేక అలర్జీను నిరోధించవచ్చు. పసుపు, లవంగము, ఇలాచి, జీలకర్ర, జీలకర్ర, సోంపు, మన ఇంట్లో వాడిన ప్రతి పదార్థం కూడా ఒక ఆయుర్వేద ఔషధమే. మళ్ళీ ఇంకొకటి ఏంటిది, మన సంపూర్ణ ఆహారం అంటే ఏంటిది, బ్యాలెన్స్ డైట్ ఏంటిది, ప్రకృతికి తెలుసండి. నేచర్ నోస్, ఒక సామెత ఉంది, నేచర్ నోస్ ద బెస్ట్. ప్రకృతికే ఏది మంచిదో తెలుసు. మనకన్నా ప్రకృతికి బాగా తెలుసు. ప్రకృతికి ఒక కాలంలో కూడా సీతాఫలాలు ఇస్తుంది, ఒక కాలంలో ఎండాకాలంలో మామిడి పళ్ళు ఇస్తుంది. అంటే ఏది అంటే ఆ సీజన్ లోపల మనం మామిడి పండ్లు బాగా తినాలి. సీతాఫలాలు వచ్చినప్పుడు కాలంలో కూడా సీతాఫలాలు బాగా తినాలి. అవి సంపూర్ణ ఔషధం అన్నమాట, సంపూర్ణ ఆరోగ్యహారం అనమాట. టోటల్ బ్యాలెన్స్డ్ న్యూట్రిషియస్ డైట్ అనమాట. అది సంపూర్ణ ఆహారం తీసుకున్నప్పుడు మన మెడికల్ బిల్లు తగ్గుతాయి. లేదు నాకు బనానా ఒకటే ఇష్టము, నాకు కస్టర్డ్ ఆపిల్ ఇష్టం లేదు, లేదా నాకు జామ నచ్చదు, నాకు సేపు ఇష్టము, లేదా నాకు ఇది ఒకటి అది నచ్చదు, నాకు గ్రేప్స్ మాత్రం ఒక్కటే ఇష్టము నాకు, ఇలా కాదు. ఆల్ లెట్స్ నాట్ బాదర్ అబౌట్ ద టేస్ట్. ప్రతిదీ మందు ఆరోగ్యం కోసం చూడాలి కానీ టేస్ట్ కోసం చూడొద్దు. అన్నీ టేస్ట్గానే ఉండాలని, మనకు నచ్చిన టేస్టే ఉండాలని అనుకోకూడదు. తప్పది. ఆ యొక్క ఎక్స్పెక్టేషనే తప్పది. ఏ కాలంలో వచ్చే పండ్లను ఆ కాలంలో వాటి మన ఆహారంలో ఏర్పాటు కొంచెం కాస్త తీసుకుంటూ కొంచెంగా తినుకుంటూ దాన్ని బ్యాలెన్స్ డైట్గా మెయింటైన్ చేసేందుకు ప్రయత్నం చేసినప్పుడు మ్యాక్సిమము మెడికల్ బిల్లు తగ్గుతుంది. అంతేకాదు ఉదయము పొద్దుగాలనే సూర్యోదయ సమయం, సన్లైట్ సమయం టైంకి వాకింగ్ చేయాలి. సన్లైట్ ద్వారా మనకు బూళ్ళంత వైటమిన్స్ వస్తాయి అన్నమాట. అది కూడా ఆహారమే. సన్లైట్ కూడా ఒక ఆహారమే. ఇప్పుడు చెట్లకు మొక్కలకు సూర్యరశ్మి ఆహారం కదా, అంటే మనకు కూడా అది ఆహారమే. కాబట్టి మనం సన్లైట్ ఆహారం అనుకుంటలేము. దాని తర్వాత వైటమిన్స్ వస్తాయి, మనం సైన్స్ చదివినాం, అయినప్పటికీ మనం పట్టించుకుంటాం, కేర్ చేస్తలేం. మనం పొద్దుగా లేచి సన్లైట్ తిరిగి వాకింగ్ చేయాలని ఇష్టం లేదు. సో లేజినెస్ అనమాట, అది కారణం. ఇది కూడా యోగా మెడిటేషన్ కూడా దానికి యాడ్ చేసిన అనుకో ఇంకా ఎంత బ్రహ్మాండంగా ఉంటుంది. 90% మెడికల్ బిల్లు తగ్గుతుంది. ఈ హాస్పిటల్లో పోవాల్సిన ఖర్చు తగ్గుతుంది. అంతేకాదు
ఆరోగ్యాన్ని కాపాడుకోగలుగుతారు, డబ్బు ఆదా అవుతుంది. మీరు మీ పిల్లలకు ఒక రోల్ మోడల్గా ఎగ్జాంపుల్ సెట్ చేయగలుగుతారు. మీరు మీలాగా మేము కూడా అలాగే మేము కూడా ఫాలో అవ్వాలి, మేము కూడా అలాగే బతకాలి. అది ఆర్ట్ ఆఫ్ లివింగ్. దాన్ని ఆర్ట్ ఆఫ్ లివింగ్ అంటారు. కళాత్మకంగా జీవించడం అన్నమాట. ఆరోగ్యవంతంగా, అర్థవంతంగా, కళాత్మకంగా జీవించడం అవుతుంది అది. సో ఫుడ్ గ్రెయిన్ కేవలము ఆహారము, రైసు లేదా దానిలో కూర, వీలైనంత మేరకు మాంసాహారాన్ని తగ్గిస్తూ, ఒకసారి అందరూ మానేయలేరు, అందరూ మానేయమనడం కూడా హక్కు ఎవరికీ లేదు. దాన్ని తగ్గిస్తూ, దాని ద్వారా ఆరోగ్యానికి ఎంతో హానికరం అన్నమాట. నాన్ వెజ్ తగ్గించండి, వెజిటేరియన్ ఫుడ్స్ తినండి, ఆకుకూరలు బాగా తినండి, బాగా పండ్లను, ఫ్రూట్ జ్యూసెస్ తాగండి, పళ్ళ రసాలు బాగా తాగండి. మీ పిల్లలకు కూడా అదే అలవాటు చేయండి. తీసుకునే క్వాంటిటీ ఎక్కువ ఉండడం కాదు, అన్నం ఎక్కువ తినడం కాదు. అన్నం యొక్క క్వాంటిటీ తగ్గించి కూరల యొక్క, పండ్ల ముక్కలు, కూర ముక్కల యొక్క క్వాంటిటీ పెరిగినప్పుడు అది సంపూర్ణ ఆహారం అవుతుంది. ఇటువంటి జాగ్రత్తలు పాటించడం ద్వారా మనము రోగులుగా ఉంటే ఈ రోగాల భారతదేశం అయింది. ఇది మనమందరం రోగాలు తగ్గించుకొని ఆరోగ్యవంతులం అయితే ఆరోగ్య భారతదేశం అవుతుంది అనమాట. మనము ఈ డిసీజ్ భారతాన్ని హెల్తీ భారతంగా మారచాల్సిన బాధ్యత మన మీద ఉంది. మనందరం ఆరోగ్యవంతులు అయితే భారతదేశం కూడా ఆరోగ్యవంత హెల్తీ కంట్రీ అవుతుందా లేదా? మన హెల్తీ దేశంగా చేసుకోవాల్సిన బాధ్యత మనదే. ఒకప్పుడు సుప్రీంకోర్టు మాజీ జస్టిస్ కృష్ణయ్య గారు ఏమన్నారంటే, ఒక వ్యక్తి నేరం చేస్తాడంటే అది అది దేశానికి ఒక పెద్ద నష్టం అని చెప్పిండు అనమాట. ఒక నేరస్తుడు అవుతాడంటే ఆ దేశానికే నష్టం అని చెప్పిండు. సరే, మనం ఒక వ్యక్తి రోగిగా ఉన్నాడంటే అది కూడా దేశానికి నష్టమే అని చెప్పిండు. నేరస్తుడి ద్వారా దేశానికి ఇట్లా నష్టమో, ఒక వ్యక్తి రోగిగా ఉన్నాడంటే కూడా దేశానికి నష్టమే అని చెప్పిండు. అది వాటి దేశానికి భారం అని చెప్పిండు. అంటే ఆరోగ్యాన్ని కాపాడుకోవడము మన కోసమే కాదు, దేశం కోసం అనేదాన్ని ఆయన కృష్ణయ్య గారు చెప్పిండు ఒకప్పుడు. ఆయన మీటింగ్లో ఆయనకు విన్నాను, ఆయన లెక్చర్ నేను. ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ, వందే మాతరం.